రాహుల్ గాంధీ ఎప్పటికి పరిపక్వత సాధిస్తారో అర్థం కాదు. పరిపూర్ణ నాయకుడిగా ఎప్పుడు తయారవుతారో తెలియదు. ఆయనకి 50 ఏళ్ళు దాటిపోయినాయి. ఆయన ప్రధానమంత్రి పదవికి అభ్యర్థి. కానీ నిన్న ఈ యాత్రలో మాట్లాడుతూ ఓ కుర్రోడిని అడిగాను, నువ్వు ఫోన్లో ఎంతసేపు ఉంటావంటే 12 గంటలు ఉంటానన్నాడు. పని పాట ఉంటే 12 గంటలు ఎట్లా ఉంటారు? ఏ వ్యాపారం ఏ పరిశ్రమ చేసుకుంటే అక్కడ డబ్బులు లెక్కేసుకుంటారు కానీ ఫోన్లు లెక్కేసుకుంటారా, యూట్యూబ్లు ఇవన్నీ చూసుకుంటారా అని అడుగుతున్నాడు. ఇవాళ యువతరానికి అదొక వ్యసనం అయింది. తెలివైనోడైతే ఆ వ్యసనం బారిన పడద్దు, కష్టపడండి, ఎదగండి అని చెప్పాలి. ఇంకోటి, వ్యాపారం షాపులో పనిచేస్తున్న షాపు నడుపుతున్నోడు కూడా చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని చూసుకుంటూనే ఉంటున్నాడు. అది వాస్తవంగా చెప్పాలంటే ఒక వ్యసనం. దాంట్లో నువ్వు ఎంతసేపు చూస్తున్నావు అంటే ఆడెవడో చెప్పాడని అడిపోయి ఆడేమన్నా పని పాట లేకుండా తిరుగుతున్నాడా? వాడేదో ఒక ఉద్యోగం చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కూడా ఓ పక్కన సెల్ ఫోన్లో చూసుకుంటూనే ఉంటారు. మనం చెప్పదలుచుకుంటే ఇదిగో నీ డ్యూటీ టైంలో నువ్వు ఫోన్ వాడకయ్యా అని చెప్పాలి. కానీ ఫోన్ అన్నటువంటిది వాడారు కాబట్టి దేశంలో ఉన్న మనుషులందరూ కూడా పని పాట లేకుండా తిరుగుతున్నారు అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఆలోచన ఉంది చూడండి. ఆయనకి నిజంగా ఆ పరిపక్వత, ఆ స్థాయి తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటా.